పూలామెట్‌కు మీకు మళ్ళీ స్వాగతం. ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ ఆన్ బోన్స్ మీద ఇది లాస్ట్ ఎపిసోడ్. ప్రీవియస్ ఎపిసోడ్ చూడకుండా ఉండుంటే చూడండి. మంచి మంచి విషయాలు శివ గారు చెప్పారు. అలాగే ఈ ఎపిసోడ్‌లో కూడా మనకు కావాల్సిన విషయాలు, మీరడిగిన విషయాలు శివ గారు మనతో ఇప్పుడు చెప్తారు. సో, ఫస్ట్ క్వెషన్ శివ గారు, మోకాళ్ళ మార్పిడి ఈ వయస్సులో చేసుకోవాలి అనేటువంటి ఆంక్షలేమైనా ఉన్నాయా? శివ గారు దీని మీద మీరు క్లారిటీ ఇవ్వగలరు. అలా ఏం లేదు సార్. ఏజ్ అయితే ఏమీ లేదు సార్. మామూలుగా మనము ఎక్స్‌రే అవన్నీ చూసుకుంటా ఉంటాం కానీ, ఎక్స్‌రే కన్నా కూడా మెయిన్‌గా ఫంక్షనల్ స్టేటస్ ఇంపార్టెంట్ సార్. ఎవరైనా కానీ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేసుకోలేకపోతున్నారు అంటే, లైక్ వాష్‌రూమ్‌కెళ్ళడం గానీ, ఏదైనా ఫుడ్ తీసుకోవడం గానీ, అటువంటి వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అంటే, అది ఏ ఏజ్ అయినా కూడా చేసుకోవచ్చు సార్. స్పెసిఫిక్‌గా ఈ ఏజ్ లోపల చేసుకోవాలి అని అయితే ఎక్కడ లేదు సార్. అంటే మేము చూస్తున్నాం కదా అంత పేషెంట్ కూడా. ఎర్లీగా చేసుకోవడం వల్ల కూడా అంత మంచిది కాదు సార్. ఎందుకంటే ఎప్పటికీ కూడా గాడ్ అంటే దేవుడు మనకిచ్చినయి అవి మనకెప్పటికీ మనకి ఇంపార్టెంట్. అవే మనకు మెయిన్ సార్. వాటిని ఎంత వీలైతే అంత జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది. అది కూడా ఓన్లీ ఎక్స్‌రేలో నాకు అరిగిపోయింది. నాకు మొత్తం గ్రేడ్ 4 అని చెప్పడం కాకుండా మెయిన్‌గా ఫంక్షనల్ స్టేటస్ ఇంపార్టెంట్ సార్. వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. అటువంటి వాళ్ళు అది మనము టీకేఆర్ చేయించుకుంటే మంచిది. థ్యాంక్ యూ శివ గారు. ఎక్స్‌రే పరంగా కన్నా కూడా మోకాళ్ళ మార్పిడి అనేది దినచర్యలో కలిగే ఇబ్బందులని బట్టి చేసుకోవాల్సి ఉంటుంది అనేది మాకు నేర్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కాకుండా అలాగే మొదటి నుంచి మనకున్న మోకాళ్ళు ఏవైతే ఉంటాయో వీలున్నంత వరకు వాటిని కాపాడుకోవాలి అని కూడా సూచించారు. మా వ్యూవర్స్ తప్పకుండా అది నోట్ చేసుకుంటారు. ఇంకొక ప్రశ్న శివ గారు, క్రానిక్ మీథోట్రెక్సేట్ థెరపీ అంటే దీర్ఘకాలంగా మీథోట్రెక్సేట్ మీద ఉండటం వల్ల ఎటువంటి సమస్యలను మనం ఎదుర్కోవాల్సి ఉంటది ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్లలో? లాంగ్ టర్మ్ అంటే ఉంటాయి సార్. అంటే హెమటాలజికల్‌గా బోన్ మ్యారో సప్రెషన్ అయ్యే అవకాశం ఉంటుంది. యాక్చువల్‌గా మిథోట్రెక్సేట్ అనేది మేము అంటే ఆర్థో కామన్‌గా యూజ్ చేసేది రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇక్కడ ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌కి యూజ్ చేస్తా ఉంటాం సార్ మేము. సో, ఇది యూజ్ చేసినప్పుడు లైక్ అక్యూట్‌గా అయితే నాషియా గాని, వామిటింగ్ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ నేనిచ్చిన వాళ్ళకైతే ఎక్కువ చెప్పలేదు సార్ ఎవరు కూడా. ఓన్లీ బుక్ నాలెడ్జ్ పరంగా అయితే ఇది ఉంది. బట్ డైరెక్ట్‌గా అయితే ఎవరు చెప్పలేదు. అండ్ అదే విధంగా హెమటాలజికల్‌గా అయితే బోన్ మ్యారో సప్రెషన్ అయ్యే అవకాశం ఉంటుంది. బోన్ మ్యారో సప్రెషన్ అంటే మనకి బోన్ మ్యారో నుంచి మనకు లైక్ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా ఫార్మ్ అవుతాయి. సో, దానివల్ల మనకు పాన్‌సైటోపెనియా వచ్చే అవకాశం ఉంటుంది సార్. లైక్ పాన్‌సైటోపెనియా అంటే అన్ని సెల్స్ కూడా మనకు తగ్గిపోవడం. లైక్ డబ్ల్యూబీసీ, ఆర్బీసీ, ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా తగ్గిపోవడం సార్ మనకు. సో, బోన్ మ్యారో సప్రెషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి మెయిన్‌గా హెపటోటాక్సిటీ సార్. లివర్ సెల్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల లివర్ ఎంజైమ్స్ మనకు పెరిగిపోతాయన్నమాట. ఇంకోటి పల్మనరీ కూడా ఉంటుంది. అది అంత ఎక్కువ చూడలేదు సార్. ఇది మెయిన్ సార్. హెపటోటాక్సిటీ ఒకటి, బోన్ మ్యారో సప్రెషన్ కామన్‌గా ఉండే అవకాశం ఉంటుంది సార్. ఇంకా హెయిర్ లాస్ ఇవన్నీ కూడా నార్మల్‌గానే. అంత మనం చెప్పుకోదగ్గవి కాదు. బట్ హెపటోటాక్సిటీ ఒకటి మనం మైండ్‌లో పెట్టుకోవాలి. బోన్ మ్యారో సప్రెషన్ మనం పెట్టుకోవాలి. సో, దానికోసం మనం ఏం చేస్తామంటే ఫ్రీక్వెంట్‌గా మానిటరింగ్ చేసుకుంటా ఉండాలి. సీబీసీ కానీ అంటే సీబీసీ అంటే కంప్లీట్ బెడ్ కౌంట్. లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ, రియల్ ఫంక్షన్ టెస్ట్ కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం చేయించుకుంటా ఉంటే మంచిది సార్. ఇంకోటి మీథోట్రెక్సేట్‌తో పాటుగా ఎక్స్‌ట్రా మెడికేషన్ యాడ్ చేస్తారు. అది మనం ఫోలిక్ యాసిడ్ అంటాము. అది యాడ్ చేసుకోవడం వల్ల మనం చాలా వరకు పైనున్న మన కాంప్లికేషన్ మనం తగ్గించుకోవచ్చాము. థ్యాంక్ యూ శివ గారు. మీథోట్రెక్సేట్ గురించి చాలా చక్కగా వివరించారు. మీథోట్రెక్సేట్ మీద నేను కూడా కొన్ని పాయింటర్స్ యాడ్ చేస్తాను. ఒకటి, రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో ఉన్న అన్ని డ్రగ్స్‌లో అన్ని విధాలుగా చూసుకుంటే మంచి డ్రగ్ మీథోట్రెక్సేట్. దాన్ని మించిన డ్రగ్ లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, మీథోట్రెక్సేట్ కాస్త సైడ్ ఎఫెక్ట్స్ తగ్గటానికి ఈ ఫోలిక్ యాసిడ్ ఏదైతే వాడుతున్నారో దీనివల్ల వికారం కానీ, వాంతులు కానీ, అలాగే రక్త శాతం తగ్గే అవకాశం కానీ, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గుతాయి. సో, ఫోలిక్ యాసిడ్ వాడటం మంచిది. థర్డ్ థింగ్, మీథోట్రెక్సేట్ టాబ్లెట్ మాత్రం సండే వేసుకోవాల్సుంటుంది. సండే అని ఎందుకన్నానంటే హాలిడే కాబట్టి గుర్తుంటదని. సో, వారానికి ఒక్క రోజు మాత్రమే మీకు మీథోట్రెక్సేట్ వాడటానికి అనుమతి ఉంటదనమాట. మిగతా రోజులు వాడకూడదు. పొరపాటున ఏమైనా ఆ మిగతా రోజులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ. రక్తస్రావం కూడా అవుతుంది. కాబట్టి వాడే పద్ధతి చాలా ముఖ్యం.
నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీథోట్రెక్సేట్ ట్రీట్మెంట్ మీద ఉన్నవాళ్ళు, అది మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, సంతానం కోసం ప్రయత్నించబోతున్నారైతే 3 నెలల ముందే, ప్రయత్నించే 3 నెలల ముందే మీథోట్రెక్సేట్‌ని ఆపాల్సుంటుంది. సో, ఆ తర్వాత మాత్రమే 3 నెలలు గడిచాక సంతానం కోసం ప్రయత్నించాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే పిండానికి కాస్త మీథోట్రెక్సేట్ వల్ల ప్రమాదం ఉంటుంది. గర్భసంచిలోనే అబార్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీథోట్రెక్సేట్ యవ్వనస్తులో, ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు వాడేటప్పుడు చాలా జాగ్రత్త పడండి. ముందే చెప్తున్నాను. శివ గారికి మనం థాంక్స్ చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఉంది. అది ఫస్ట్ చెప్పేస్తాను. అదేంటంటే ఇప్పుడు ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ బోన్ సిరీస్ అయిపోతుంది. ఐ మీన్ అయిపోతుందంటే అయిపోయింది. ఈ వీడియోతో లాస్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ ఆన్ ఫాస్టింగ్ ఉంటదనమాట మనకి. నేనే అందులో ఎక్స్‌పర్ట్ మీకు చెప్పేది. సో, తప్పకుండా చూడండి. ఎందుకంటే 10 కిలోలు తగ్గాను నేను. కేవలం ఫాస్టింగ్‌ని బేస్ చేసుకొని. క్లియర్‌గా డిఫరెన్స్ తెలుస్తది. సో, తప్పకుండా విల్ ప్రొసీడ్. అండ్ శివ గారికైతే చాలా థాంక్స్ మా వ్యూవర్స్ నుంచి, అలాగే నా తరపు నుంచి. టైం చేసుకొని మరి ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ బోన్ సిరీస్ పూర్తి చేశారు. ఎముకల మీద మా వ్యూవర్స్ అడిగిన ప్రశ్నలకి, అలాగే చాలా వరకు మిస్‌కన్సెప్షన్స్‌ని కూడా మీరు బస్ట్ చేశారు. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం.